హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే మటన్ షాప్కి బయలుదేరానండి. ఈవేళ సండే కదా, మటన్ షాప్కి వెళ్ళి మటన్ తెద్దామనేసి బయలుదేరాను. ఇదైతే మా ఇంటి దగ్గర వినాయకుడు అండి. చూడండి, చూపిస్తాను. చూస్తున్నారుగా మా ఇంటి దగ్గర వినాయకుడు. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మెయిన్ రోడ్కి వెళ్తామండి. లెఫ్ట్ సైడ్ తిరిగాను నేను, ఇలా కూడా వెళ్ళొచ్చు. చూస్తున్నారుగా, ఇదైతే మా ఇంటి ముందు గవర్నమెంట్ హాస్పిటల్. కొంచెం ముందుకు వెళ్తే పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉంటుంది. ఇక్కడికి వచ్చే మా పిల్లలు ఆడుతుంటారండి, పాప ఆడుతుంటుంది. ఇలా రైట్ సైడ్ తిరిగితే మెయిన్ రోడ్కి వెళ్ళిపోతామండి. ఇలా అయితే దగ్గరగా వచ్చాను, చూసారా. నేనైతే మెయిన్ రోడ్ దగ్గరలో ఉన్నాను. ఇలా రైట్ సైడ్ తిరిగితే మటన్ షాప్కి వెళ్ళాలి. ఇదేనండి సెంటరు. మాకు దగ్గరలో అయితే అన్నీ దొరుకుతాయండి, దూరంగా అయితే వెళ్ళక్కర్లేదు. చూస్తున్నారుగా, ఈ సెంటరు ఏంటనేది మీకు గుర్తుపెట్టుంటే నాకు కామెంట్ చేయండి. మటన్ షాప్కి అయితే నేను వచ్చానండి. మటన్ షాప్లో ఏం తీసుకోవాలనేసి ముందు ఆలోచించాను. మటన్ కొందామని వచ్చి తర్వాత ఏమో దెబ్బ కొనుక్కొని వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాను. దెబ్బ అయితే అడిగితే రేటు 180 రూపీస్ చెప్పారు వాళ్ళు. రేట్ తగ్గించండి అనేసి అంటే 170కి వస్తుంది అన్నారు. 170 అనేసి అనుకున్నాను, కానీ వాళ్ళు రేట్ తగ్గించలేదు కదా. నేను 170కే తీసుకున్నాను. ఇదేనండి 170కి తీసుకున్నాను నేను. అలా నడుచుకొని వెళ్తున్నాను. గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్లు అయిపోయాయి అనేసి మెడికల్ షాప్కి వెళ్ళానండి. మెడికల్ షాప్ ట్యాబ్లెట్లు తీసుకొని మళ్ళీ ఇంటికి నడుచుకొని వెళ్ళిపోతున్నాను. మాకైతే ఫ్రూట్సే కాదు, పువ్వులే కాదు, ఏమైనా సరే అన్నీ దగ్గరగానే దొరుకుతాయండి. ఏమైనా కిరాణాకైనా దూరంగా వెళ్ళక్కర్లేదండి. ఇదైతే అటు నుండి వచ్చేటప్పుడు స్ట్రైట్ రోడ్ చెప్పాను కదా, ఆ రోడ్ అండి ఇది. ఇక్కడైతే ఫ్రూట్స్ అమ్ముతారు. ఈ సైడ్ అంతా ఫ్రూట్స్ అమ్ముతారు. మార్నింగ్ అయితే ఖాళీ ఉండదు. అలాంటిది నేను ఈవినింగ్ కదా వచ్చాను, అందువల్ల కొంచెం ఖాళీగా ఉంది. కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారండి. ఈ అమ్మాయి అయితే మా ఊరు అమ్మాయి అండి. మా ఊరు ఇక్కడే ఫ్రూట్స్ కొనాలని ఏ ఫ్రూట్స్ కొనాలని ఇక్కడే కొంటాను. సెల్లో ఫోటో చూపించమంటుంది, మా వినాయకుడిని చూపిస్తున్నాను. నేనైతే ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చి కట్ చేస్తున్నాను. ఇది కట్ చేయడం అయితే మాత్రం కొంచెం ఇబ్బంది అండి, ఎందుకంటే కొంచెం జారుతూ ఉంటుంది. కెత్తపెట్టు కొంచెం జారుగా ఉండాలండి. కాదు కట్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మరి చూసుకొని కట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఎవరు తిన్నా సరే హెల్త్కి అయితే చాలా మంచిది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు. ఇది కట్ చేసేటప్పుడు కొంచెం బ్లడ్లా కారుతూ ఉంటుంది, కానీ వండుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది చూస్తున్నారుగా బ్లడ్లా ఎలా కారుతుందో. ఇది అయితే ఊపిరితిత్తులకైతే చాలా మంచిది అంటారు. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా వండుకొని తినాలండి మనం. చూస్తున్నారుగా నేను ఎలా కట్ చేస్తున్నాను. ఇది బాగా ముక్కలైనా సరే నీట్గా కట్ చేస్తాం కదా, ఆ ముక్కలు కొంచెం నీట్గా కడుక్కోవాలండి. కడిగేసి ఒక పాత్రలో వేసేసుకొని ఒక్కసారి బాయిల్ చేసుకోవాలండి. ఇవి దీంట్లో అంటే ఇలా బాయిల్ చేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా దిగిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక పక్కన మూగుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని బిర్యానీలో వేసుకున్న చెక్క, లవంగాలు రెండు వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కర్రీ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది బాగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి. అటు ఇటు కలుపుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు టమాటా వేసుకోవాలి. అంటే ఇది కొంచెం గ్రేవీ కోసం అండి. తొందరగా మెత్తబడాలంటే సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే తొందరగా మెక్కిపోతుంది. చూస్తున్నారుగా మెత్తబడింది కదా టమాటా.
ఇలా మెత్తగా అయిపోయింది చూసారా. ఇప్పుడు మనం బాయిల్ చేసి ఉంచుకున్న దబ్బ ముక్కల్ని వేసుకోవాలి. చూస్తున్నారుగా. ఇప్పుడు మనకి సరిపోయినంత కారం వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తినచ్చు, కొంతమంది తక్కువ తినచ్చు కదా. మనం ఎంత కారం తినగలమో అంత కారం వేసుకోవచ్చు, అది మన చాయిస్. కొంచెం గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలు అన్నిటికీ పెట్టినట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని తీసాను చూసారా. అంటే దాంట్లో ఉన్న వాటర్ ఏమొచ్చినా ఉన్నా సరే ఫ్రై అయిపోతుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. చూసారా బాగా ఫ్రై అయింది కదా. మొత్తం ఇప్పుడు లైట్గా వాటర్ వేసుకుందామండి. అలానే ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా వాటర్ వేసుకుంటే మనకి గ్రేవీ కోసం అండి. లైట్గా వాటర్ వేసుకున్నాం కదా, కలుపుకొని సాల్ట్ సరిపోలేదని మళ్ళీ సాల్ట్ వేసాను నేను. మూత పెట్టేసుకుంటే చూసారా దగ్గరగా ఫ్రై అయింది కదా, లైట్గా గ్రేవీ ఉంది చూసారా. అంతనండి కంప్లీట్ అయిపోయింది. కర్రీ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే హెల్త్కి అయితే చాలా మంచిది. థ్యాంక్ యూ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.